హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన మహిళా పథకాలను నేర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్ మహిళా పథకాలు. ఫస్ట్ వచ్చేసి షీ ఆటో అండి, 2 గిరిగోరు ముద్దలు, 3 దీపం పథకం, 4 గిరిపుత్రిక కళ్యాణ పథకం. ఈ 4 అనేవి కేవలం మహిళలకి మాత్రమే అండి. ఇవి ఆంధ్రప్రదేశ్ మహిళా పథకాలు. ఓకే, ఫస్ట్ పథకం వచ్చేసి షీ ఆటో. షీ ఆటో. ఈ షీ ఆటో అనే పథకాన్ని 2015 ఏప్రిల్ 1న ప్రారంభించారండి. దీని ముఖ్య ఉద్దేశం వచ్చి మగవారికి ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు వారి ఆర్థికాభివృద్ధి కోసం షీ ఆటో పథకాన్ని ప్రారంభించారు. సో మెయిన్లీ దీని మోటివ్ ఏంటంటే, ఈ పథకం యొక్క మోటివ్ మగవారికి ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు వారి ఆర్థికాభివృద్ధి కోసం కూడా షీ ఆటో అనే పథకాన్ని ప్రారంభించారు. సో స్వయం ఉపాధి కోసం మెయిన్లీ ఈ పథకాన్ని ప్రారంభించారండి. సో 1.91 లక్షల విలువైన చేసే ఈ ఆటోకు ప్రభుత్వం 7% సబ్సిడీ ఇస్తుంది. సో ఎంత పర్సెంట్ సబ్సిడీ వస్తుందండి? 7% సబ్సిడీ వస్తుంది. సో ఆటో కాస్ట్ ఎంత? 1.91 ల్యాక్. సో మిగిలిన మొత్తాన్ని 40 వాయిదాల్లో నెలకు 4,500 చొప్పున చెల్లించే అవకాశాన్ని కల్పించారు. సో మిగతా మొత్తాన్ని మొత్తం 4,500 పర్ మంత్ చెల్లించాలి గవర్నమెంట్‌కి 40 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. ఇది షీ ఆటో పథకం అండి. నెక్స్ట్ గిరిగోరు ముద్దలు. 2015 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడానికి గిరిగోరు ముద్దల్ని ప్రారంభించారండి. సో గిరిజన బాలబాలికల్లోని పౌష్టిక ఆహార లోపాన్ని సరిదిద్దడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారం అందించడం అనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సో గిరిజన బాలబాలికలోని పౌష్టిక ఆహార లోపాన్ని సరిదిద్దడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారం అందించడం అనేది ఈ గిరిగోరు ముద్దల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ గిరిపుత్రిక కళ్యాణ పథకం. గిరిపుత్రిక కళ్యాణ పథకం. సో ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకం అనేది 2016 జనవరి 22 ఈ పథకాన్ని ప్రారంభించారండి. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గిరిజన యువతుల వివాహానికి గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో 50,000 ఆర్థిక సహాయం అందించాలని గవర్నమెంట్ నిర్ణయించిందండి. సో ఈ గిరిజన యువతుల కోసం 50,000 ఆర్థిక సహాయం అనేది అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఎస్సీ యువతులకు ఈ కళ్యాణ పథకాన్ని అమలు చేయనున్నారు. ఓకే. సో 18 సంవత్సరాలు నిండిన గిరిజన యువతుల వివాహ సమయంలో ప్రభుత్వం 50,000 అందిస్తుంది. ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? జనవరి 22, 2016. నెక్స్ట్ దీపం పథకం. దీపం పథకం. సో దీపం పథకం కింద రాష్ట్రంలో నిరుపేద బలహీన వర్గాల మహిళల ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారండి. సో రాష్ట్రంలో నిరుపేద బలహీన వర్గాల మహిళల ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. సో కట్టెలు, బొగ్గు, వంట చెరుకు ఆధారంగా వంట చేసుకునే మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిస్తుందండి. సో కట్టెలు, బొగ్గు, వంట చెరుకు ఆధారంగా వంట చేసుకునే మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద పేదలందరికీ, అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తుంది. అది దీపం పథకం. సో ఇవి స్పెసిఫిక్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పథకాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలతో మనం కలుద్దాం. ఈ వీడియో